నేను చెప్పిన మాట చొప్పున మీరు యాజకులు కనపరుచుకునగానే దైవజనుల దగ్గరికి వెళ్ళడానికి వెళుతూ ఉండగానే మార్గ మధ్యలో వారు శుద్ధులు అవ్వడం ప్రారంభించబడింది. హల్లెలూయా. వారు పరిశుద్ధపరచబడ్డారు. రోగం నివారణమైపోయింది. పసిపిల్ల దేహం అంతా పసిపిల్ల దేహంగా మార్చబడింది. ఎందుకు తెలుసా? దేవుని మాట చొప్పున మరో మాట మాట్లాడకుండా తల వంచుకుని బయలుదేరారు. ఈ రోజు నీవు కూడా దైవజనుడు చెప్పిన మాటకి తల వంచట్లేదేమో, లేదంటే దేవుని వాక్యాన్ని తల వంచట్లేదేమో. అందుకే నీ కుటుంబంలో శాంతి సమాధానాలు నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాట చొప్పున నువ్వు నిర్ణయాన్ని తీసుకోవడం లేదు. దేవుడిచ్చిన మాట బట్టి నువ్వు నడవట్లేదు. కానీ 10 మంది ఎన్నడూ ఆరాధించిన వారు, ఎన్నడూ దేవుని కార్యాలు చూడని వారు దేవుని మాట చొప్పున పనిచేసారట. యాజకులు కనుపరుచుకోవడానికి వెళుతుండగానే వారు ఏమయ్యారంట? శుద్ధులుగా మార్చబడ్డారు. అప్పుడు వారు వెళ్ళి చూడగా శుద్ధులైరి. వారు వెళ్ళి చూడగానే ఏంటంటే పరిశుద్ధపరచబడ్డారు. వారి దేహం పసిపిల్ల దేహంగా మార్చబడింది. ఈ రోజు దేవుని మందిరంలోంచి నువ్వు వెళుతుండగానే దేవుడి నీకు హృదయ శుద్ధిని దయచేయను గాక. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరంలోంచి బయలు వెళుతుండగానే, దేవుని వాక్యాన్ని గుణానికి వెళుతుండగానే దేవుడి అట్టి కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. అవునండి, వారు వెళుతుండగానే శుద్ధులయ్యారు. ఎవరి మాటను బట్టి? నీ మాటను బట్టి, నా మాటను బట్టి కాదు. సర్వాధికారి దేవుని మాటకు తల వంచుకుని బయలుదేరి వెళ్ళారు. వెళ్ళటం వల్ల వారు శుద్ధులుగా మార్చబడ్డారు. దేవుని మందిరానికి రావటం వల్ల ఏమవుతుంది తెలుసా? శుద్ధి చేయబడతావు. దేవుని మందిరంలో సర్వ సమృద్ధి ఉంది. ఆ సర్వ సమృద్ధి నీ కుటుంబంలోకి రావాలంటే నువ్వు శుద్ధులు కావాలి. నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా ఉంటేనే దేవుని కార్యాలు చూస్తావు. దేవుని మాట విని దానికి లోబడి దాని ప్రకారము బ్రతికితేనే నీ జీవితంలో పరిశుద్ధమైన కార్యాలు చూస్తావు. నువ్వు దేవుని మాట వేయకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని చెప్పినది చేయకుండా నీవుంటే పరిశుద్ధపరచబడవు. నీ దేహానికి ఆరోగ్యం రాదు. ఆరోగ్యం కావాలంటే దేవుని మాట చొప్పున నువ్వు చెయ్యాలి. దేవుని మాటను తీసుకున్నారు 10 మంది. ఎవరు వ్యతిరేకించలేదు. ఎవరు తల ఎగరైనా తల దించుకుని నీ మాట చొప్పున చేస్తామని బయలుదేరి వెళుతుండగానే మార్గ మధ్యలో వారు పరిశుద్ధపరచబడ్డారు. దేహము పసుపు దేహంగా మార్చబడింది. గాయాలు కట్టబడి. కారణం ఏమిటో తెలుసా? దేవుని మాట చొప్పున వారు బయలుదేరారు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని మాట చొప్పున, యాజకుడు చెప్పిన మాట చొప్పున నువ్వు నడిస్తే అన్ని దీవులు కలుగుతాయే గాని ఏ శాపం నీ మీదకి రాదు. ఎందుకో తెలుసా? దేవుని స్థానంలో ఎవరున్నారంట? యాజకుడు ఉన్నాడు. దేవుని మాట యాజకుని మాట. లేదంటే యాజకుడు దేవుడు పలికిన మాట యాజకుడు పలికినప్పుడు వారు స్వస్థత పొందిన వారు కూడా ఉన్నారండి. అందుకని మంచిట దేవుని మాట చొప్పున వారు బయలుదేరంగానే వారు శుద్ధులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట? దేవుని మాట చొప్పున మనం చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? పరిశుద్ధపరుస్తాడు. చూడండి, లోకాసు వార్త కొన్ని మాటలు కూర్చుండగా పేతురు యేసుతో నిలబడి, పేతురు, ఆంద్రియా, యోహాను ముగ్గురు ఎక్కడికి వెళ్ళారంట? యేసు ప్రభువారి దగ్గరికి వెళితే యేసు ప్రభువారు రూపాంతరం చెందాడు. ఏమండి, ఏం చేయాలంట? రూపాంతరం చెందాడు. ఒకటి శుద్ధి చేయబడ్డారు. శుద్ధి చేయబడిన వాళ్ళు ఏమవుతారు? రూపాంతరం చెందాలి. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన రూపాంతరం చెంది కొండ మీద ఆయన ప్రత్యక్షతను, ఆయన మహిమను, ఆయన తేజస్సును శిష్యులకు చూపిస్తుంటే 3 వ్యక్తులు 2 వ్యక్తులు వెళ్ళిపోతుంటే పేతురు అంటున్నాడు తెలుసా? ఇదిగో పేతురు యేసుతో, ఏలివాడా మనం ఇక్కడ ఉండటం మంచిదే. నీకు మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, పౌరుడు పర్ణశాలలో కడతానన్నాడు. కానీ ఆయన చెప్పినది ఎరుగకే మాట్లాడారు. కొంతమంది ఏం చేస్తారంట? ఆవేశపడి ప్రమాణాలు చేస్తారు, ఆవేశపడి తీర్మానాలు చేస్తారు, ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పేతురు కూడా దుడుకు స్వభావం కలిగిన వాడంట. అంటే పేతురు దుడుకు స్వభావం కలిగిన వాడు. ఏనంటా? సంతోషం అయితే తట్టుకోలేడు, బాధ అయితే తట్టుకోలేడు. అలాంటి దుడుకు స్వభావం కలిగిన వాడు. ఇప్పుడు ఏమని తెలుసా? దేవుని మహిమను చూశాడు, దేవుని ప్రత్యక్షను చూశాడు. ఏలియాకి, మోషేకి, నీకు 3 పర్ణశాలలు కడతాను కానీ అట్లా అవండి అన్నాడు కానీ జరిగించలా. మనం కూడా ఏం చేస్తాం? మొక్కుబడి చేస్తాం కానీ చెయ్యం. ఏమో దేవునితో మొక్కుబడితో కానీ, దేవుని మొక్కుబడి, దేవుని కొవ్వు
దేవుని సొమ్ము దేవుని కొవ్వు, దేవుని అంటావే గాని ఏ నిర్ణయాన్ని తీసుకోవో, ఏదో మాట అంతా వదిలేస్తావు. ఆ మాటలో ఎంత ప్రమాణం ఉందో, ఏంటంటే ఆకాశము భూమి అని ప్రమాణం సాక్షిగా దేవుడు నిలబెట్టాడని సంగతి నువ్వు మర్చిపోయి ఉన్నావేమో. అందుకే ముగ్గురికి 3 పర్ణశాలలు కడతానని పేతురు అన్నాడే గాని దాన్ని నెరవేర్చలేకపోయాడు. ఈ రోజు నీవు అంటున్నావే గాని నెరవేర్చలేకపోతున్నావు. నేను కూడా ప్రభుత్వం తీర్మానం చేశాను అనుకుంటున్నావు గాని దాన్ని నెరవేర్చలేకపోతున్నావు, కొనసాగించలేకపోతున్నావు, ప్రయాణం చేయలేకపోతున్నావు, ఆత్మీయ జీవితం ఎదగలేకపోతున్నావు. ఈ రోజు నుంచి నేను మంచి ప్రార్థనా పరులుగా మారుతాను, భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటాను, భయభక్తులు కలిగిన భర్తకి భయభక్తులు కలిగి జీవిస్తాను అని తీర్మానం చేస్తున్నావు గాని ఆ తీర్మానం కొద్దిసేపే ఉంటుంది. పేతురు కూడా అలాంటి తీర్మానం చేస్తాడు కానీ దేవునికి పర్ణశాల కట్టనే కట్ట.